అందరికీ నమస్కారం అండి. ఆషాఢ మాసం ప్రారంభం సందర్భంగా ఆషాఢ నవరాత్రుల గురించి తెలుసుకుందాము. ఆషాఢ మాసంలోని పాడ్యమి నుంచి నవమి వరకు వచ్చే నవరాత్రులను శ్రీ వారాహి నవరాత్రులు అని, లేదా ఆషాఢ మాసం నవరాత్రులని, లేదా గుప్త నవరాత్రులని అంటారు. శ్రీ లలితాదేవి యొక్క దండనాయకిగా శ్రీ వారాహి మాతని కొలుస్తారు. ఆమె రక్షణ శక్తి ఎంతటి ఘోర కష్టాల్లో ఉన్నవారైనా ఈ తల్లిని స్మరించినంత మాత్రాన ఉద్ధరింపబడతారని శాస్త్రవచనం. ఆషాఢ నవరాత్రులే వారాహి నవరాత్రులని అమ్మవారి అనుగ్రహం కోసం పూజిస్తారు. ఆమె భూదేవికి మరో రూపం. లలితాదేవి యొక్క దండిని రూపం వారాహి మాత అని అంటారు. ఆమె అన్యాయాన్ని ఎదిరించి చెడును శిక్షించి ఆశ్రితులకు రక్షణ ఇచ్చే దేవత. రైతులు ఈ తల్లిని పూజిస్తే పాడి పంటలు, నీటిని అనుగ్రహించి రైతు క్షేమాన్ని అనుగ్రహిస్తుంది. ఈ తల్లి యొక్క మంత్రం సిద్ధిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగానే సూచిస్తుంది. వారాహి దేవత మాతృకా దేవత. సముద్రపు లోతుల్లో దాచిపెట్టిబడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం. అలాగే వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మతత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య. అతి బలవత్తరమైన శక్తి. సమస్యలను కూకటి వేళ్లతో పెకిలించి పారేయగల శక్తి ఈ వారాహి తల్లికి ఉంటుంది. శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్త మాతృకలు. వీరే బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. దుష్ట శిక్షణ కోసము భక్తులకు కాంచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు. వీరిలో ఒకరైన వారాహి దేవత వరాహుని శ్రీతత్వం. వారణాసిలో ఉన్న ఈ వారాహి దేవి యొక్క ఆలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆమె వారణాసికి గ్రామ దేవతగా వ్యవహరిస్తారు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు. అందుకే ఆమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఈ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఆమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురై అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని శాస్త్రవచనం. వారాహి దేవి పేరు ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం. వారాహి దేవి యొక్క కవచం పారాయణం చేయిస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తవుతాయని అంటారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తే వాటిని గుప్త నవరాత్రులని. 4 ముఖ్యమైన నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వాడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుని, అందువల్ల ఆమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపం అని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది. ఈ వారాహి అమ్మవారి పూజ చాలా పవిత్రమైనది, విశేషమైనది. నరఘోష, దుష్టి దోషాలు, మానసిక వ్యాధులు, పిశాచ పీడకు సంబంధించిన భయాందోళనలు కూడా దోషాలు తొలగిపోతాయని అంటారు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని అభివర్ణిస్తారు. వారాహిదేవి అమ్మవారు ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. లలితాదేవి తరపున పోరాడటమే కాదు, భక్తులకు అండగా కూడా ఉంటారు. ఆమెను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి ధైర్యం, స్థైర్యం కలుగుతాయని బలంగా నమ్ముతారు. ముఖ్యంగా శత్రుభయం ఉండదు, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వారాహి అమ్మవారిని భక్తితో పూజిస్తే అనారోగ్యం, దుష్టశక్తులు, ప్రమాదాలు, చెడు కర్మల నుంచి కాపాడుతుందని, ఉపశమనం కలుగుతుందని విశ్వసిస్తారు. అలాగే ఐశ్వర్యం, శ్రేయస్సు ప్రాప్తిస్తాయి. వారాహి దేవి ఆరాధన మనోశుద్ధి, సంకల్ప సిద్ధి పెంచుతుందని చెబుతారు. ఈ వారాహి అమ్మవారు సస్యదేవత కాబట్టి రైతుల పొలం దగ్గర వారాహి అమ్మవారిని పూజిస్తే పంటల దిగుబడి కూడా బాగా వస్తుందని అంటారు. ఈ వారాహి నవరాత్రులు అమ్మవారిని
రాత్రి వేళలో పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని అంటారు. ఈ అమ్మవారి పూజ ప్రారంభించే ముందు శుభ్రంగా స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రపరుచుకుని కోరికలు చెప్పుకుంటూ సంకల్పం చెప్పి అనంతరం వారాహి అమ్మవారి విగ్రహం లేదా పటాన్ని పీఠంపై ప్రతిష్ఠించి పసుపు కుంకుమ పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపం వెలిగించి వారాహి అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాలు, పానకం, శనగలు, పాయసం వంటివి సమర్పించవచ్చు. ముఖ్యంగా బెల్లం పానకం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. తర్వాత ప్రశాంతమైన మనసుతో వారాహి దేవి యొక్క మూల మంత్రాన్ని జపించి వారాహి అమ్మవారి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. చివర్లో ధూపదీప నైవేద్యాలు, తర్వాత హారతినిచ్చి పూజ ముగించి ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని అంటారు. కనుక ఈ వారాహి నవరాత్రుల్లో ఈ 9 రోజులు ఆ వారాహి తల్లిని పూజించి ఆ తల్లి యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః. గోవింద హరి గోవింద.